మందిరం ఉన్నటువంటి గోశాలలో మండల ప్రజా పరిషత్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. గోశాలలో కింద సీసీ మళ్ళీ వాల్సు పశువులకు కావలసిన సౌకర్యాల కోసం ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి ఈరోజు సర్పంచ్ గారితో గ్రామ పెద్దలతో అందరితో కలిసి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. గోశాల ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ఉండడం ఎంతో అద్భుతం. భారతదేశ సంస్కృతి గోవుని పూజించడం, ప్రేమించడం, గోవు ఇచ్చినటువంటి అమృతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ సమాజానికి మన భారతదేశంలో భూలోకంలో ఉన్నటువంటి 3 దేవతలు కూడా ఆవులో ఉంటాయనేసి నమ్మకం. ఖచ్చితంగా మనం అందరం కలిసి పూజ చేస్తున్నాం, ప్రతినిత్యం పూజ చేస్తాం. కాబట్టి ఈరోజు గోశాలకు ఈ నిధులు కేటాయించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మున్ముందు కూడా ఇంకా మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి ద్వారా నుండి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా అద్భుతంగా ఇక్కడ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ గోశాల నిర్మాణం చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, యువతకు ప్రతి ఒక్కరికి కూడా నేడు ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ఉన్న శ్రీరామచంద్ర రామాలయంలో ఉన్నటువంటి సీతారామ గోశాలకు ఇక్కడ ఉన్న గోవుల గురించి మా గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీపీ గారు అందరూ కూడా ఇక్కడ మా గోశాలలో ఉన్నటువంటి సదుపాయాల కొరకు కింద సీసీ ప్లాట్ఫారంను, అదేవిధంగా ఆవులు తాగడానికి ముంగట గాజాలు కట్టడానికి 3 లక్షల బడ్జెట్ను ఇక్కడ మా గోశాలకు కేటాయించడం మాకెంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఎంపీపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మా గోశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి సీతారామ గోశాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేడు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ గోశాల కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవనీయులు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.